పొద్దున్న లేస్తే జైళ్ళ గురించి మాట్లాడుతూ కేటీఆర్ని జైల్లో పెడతాము, సో ఎగిరెగిరి పడుతున్నారు అనేసి ఈరోజు ఏ ప్రెస్ మీట్ పెట్టని, ఏడ విజయోత్సవాలు చేయని, ఏడ బహిరంగ సభలు పెట్టని, ఏమన్నా చేయని, కేటీఆర్ అనే నామస్మరణ లేకపోతే వాళ్ళకు భవిష్యత్తే గడవదన్నట్టు పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకవైపు బీఆర్ఎస్ అసలు లేదు, ఆయన కేసీఆర్ని మేము అనే మొక్క కూడా మొలవనీయమనుకుంటూ మెజారిటీ ఆఫ్ ది టైం అంతా కూడా వాళ్ళ నామస్మరణే జరుగుతుంది. తెలివిగా చేస్తున్నారా? గమ్మత్తైన విషయం ఏంటంటే పాపం కేసీఆర్ గారి పేరు లేకుండా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు చేయలేరండి. అది గతంలో అయినా ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా. గతంలో కేసీఆర్ గారిని తిట్టిండు, ఆయన అధికారంలోకి వచ్చిండు. ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ కుర్చీ మీద ఉండడానికి మళ్ళీ కేసీఆర్ గారిని తిడుతున్నారు. ఆయన వాళ్ళకు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. 12 నెలలు అయింది నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి తెల్లారు లేస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు, కేసీఆర్ ఎందుకు వస్తలేరు, కేసీఆర్ రా అసెంబ్లీ. కేసీఆర్ గారు వచ్చిన రోజు నువ్వు కుర్చీ ఖాళీ చేసి నువ్వు పోవాల్సిందే, మళ్ళీ కేసీఆర్ కుర్చీ ఎక్కాల్సిందే, వేరే ఆప్షన్ నీకు ఏం ఉండదు. కేసీఆర్ గారు వచ్చిన రోజు సునామీ వస్తుంది, ఆ సునామీలో నువ్వు కప్పుకపోతావు, నువ్వు ఆ సునామీ నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే 12 నెలల్లో కేసీఆర్ బయటికి రాకపోయినా కూడా ఈరోజు ప్రజలే రోడ్లు ఎక్కి నినాదాలు చేస్తూ ఉన్నారు. రేపు కేసీఆర్ గారు ప్రజల పక్షాన గొంతెత్తి గర్జించిన తర్వాత నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. అనేక మందితోని కొట్లాడినటువంటి నేపథ్యం కేసీఆర్ గారికి ఉంది. హేమీలు యోధాని యోధులు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద లెక్కేం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 12 నెలలు అయిందండి. 12 నెలలు ఏంటి? ఆదాయమే ఆశయంగా, కక్షలే లక్ష్యాలుగా, స్టంట్లనే సంబరాలుగా, డైవర్షన్లే ప్రొటెక్షన్గా, పసలేని పాలన్నే ప్రజాపాలనగా చేసుకొని ఏడాది గడిపాడు. కానీ ఎట్లయినా జైలుకు అదే అంటున్నా, కక్షనే ఒక లక్ష్యం అయిపోయింది ఆయనకు. కేటీఆర్ని జైలు పంపుతా, కేటీఆర్ని జైలు పంపుతా. జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయింది. బహుశా మళ్ళీ కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు, లేదా మీరు కేసీఆర్ని పంపితే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారేమో. నువ్వు దేనికి పంపుతావు? 12 నెలలు అయింది. నిజంగా నీ ఆరోపణలు దమ్ముంటే ఇప్పటివరకు కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోయినావు? దాంట్లో ఏమి లేదు. కొన్ని రోజులు ఏమంటారు కాళేశ్వరం అంటారు, కొన్ని రోజులు విద్యుత్ అంటారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇప్పుడేమో ఫార్ములా ఈరేస్ అంటారు, ఇంకా ముందు ఇంకేమేమి వస్తాయో. నిజంగా మీ ఆరోపణల పస ఉంటే పెట్టు, దమ్ముంటే పెట్టు కేసు. ఎందుకు పెట్టట్లేదు? నీ 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 కేసులకు, నీ జైళ్లకు భయపడేటువంటి పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ? కేసులు ఏమైనా కొత్తనా బీఆర్ఎస్ పార్టీకి? పోరాటం ఏమైనా కొత్తనా బీఆర్ఎస్ పార్టీకి? ఎన్నో పోరాటాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. కానీ అయినా సరే ఇంకా నేను మొలవనీయను, నామరూపాలు లేకుండా చేస్తాను, అయిపోయింది తెలంగాణలో బీఆర్ఎస్ పని అనేది వాళ్ళు పదే పదేగా ఒక ఊత పదం లాగా పట్టుకున్నారు. ఈరోజు గాంధీ భవన్కు ఏ బాధితుడు వెళ్తలేనండి, ఒక ఫైరవి కారు తప్ప. కానీ తెలంగాణ భవన్కు విద్యార్థులు వస్తున్నారు, నిరుద్యోగ యువత వస్తున్నది, ఎంప్లాయీస్ వస్తున్నారు, దాని తర్వాత హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, లగ్జర్ల బాధితులు, రకరకాల బాధితులు తెలంగాణ భవన్ వస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా కనబడతా ఉంది. ఆ పార్టీ పోతుందా? ఆ పార్టీ పోతుందా అండి? కేసీఆర్ గారు ఏమన్నారు? మీరు పార్టీని అట్టు పెట్టుకొని కామ కూర్చోండి, ప్రజలే టార్చ్ లైట్ పెట్టుకొని వెతుక్కుంటూ వస్తారని. ఇది ఈరోజు అదే జరుగుతున్నది. తెలంగాణ ఉన్నంతకాలము బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్కు ఉన్నటువంటిది పేగుబంధం అండి. ఇది అదంత ఈజీగా పోదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా నీ లక్ష్యం మంచి పరిపాలన చేయాలని ఉండాలి, నీ లక్ష్యం చిట్ట చివరి ఉన్నటువంటి ప్రజలను చేరుకోవాలని ఉండాలి తప్ప నీ లక్ష్యం టీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు కదా. నీ లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు నువ్వు ఓడిపోయినట్టే లెక్క, అంతే కదా. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.